జాతకం ఫిబ్రవరి 2, 2026. ఈ రోజు రాశిచక్ర గుర్తులు కెరీర్, ఆర్థికం మరియు ప్రేమ జీవితానికి సంబంధించి 12 రాసుల వారికి ముఖ్యమైన ఆధారాలను అందిస్తాయి. ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుందా లేదా జాగ్రత్త అవసరమా అని తెలుసుకోండి. ఫిబ్రవరి 2వ తేదీ 12 రాసుల వారికి కొత్త సంకేతాలు మరియు అవకాశాలను తెస్తుంది. గ్రహాలు మరియు నక్షత్రరాశుల కదలిక కెరీర్, ఆర్థికం, ప్రేమ మరియు ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని రాశిచక్ర గుర్తులు అదృష్టాన్ని తమకు అనుకూలంగా కనుగొంటాయి. మరికొందరు నిర్ణయాలు తీసుకోవడంలో ఓపిక మరియు వివేకాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు లేదా ఆఫర్లను పొందవచ్చు, అయితే వ్యాపారవేత్తలు లాభం మరియు పెట్టుబడి సంకేతాలను చూస్తున్నారు. కుటుంబ జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం మరియు ప్రేమ సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది. సోమవారం నాటి జాతకం మీ రోజును ఎలా ప్రారంభించాలో, దేనిని నివారించాలో మరియు ఏ అవకాశాలను అందిపుచ్చుకోవాలో అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. మేషం నుండి మీనం వరకు అన్ని రాశిచక్ర గుర్తుల గురించి తెలుసుకోండి మరియు మీ రోజును మెరుగుపరుచుకోండి. మేషం. ఈ రోజు ధైర్యం, ఉత్సాహం మరియు ఉత్సాహంతో పనిచేస్తుంది. ఈ రోజు మీ కెరీర్ మరియు వ్యాపారంలో రాణించడానికి మీకు అవకాశం ఉంటుంది, ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగాల కోసం అనేక ఆఫర్లు రావచ్చు. మీరు పనిలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవచ్చు, కానీ మీరు వాటిని సులభంగా అధిగమించగలరు. వృషభం. ఈ రోజు వృషభ రాశి నక్షత్రాలు ప్రకాశిస్తాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రోజంతా పనిలో బిజీగా ఉంటుంది. మీరు నిరంతరం డబ్బు సంపాదించడానికి అవకాశాలను కనుగొనడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మరియు మీరు విజయవంతమవుతారు. అయితే మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మిథున రాశి. మిథున రాశి వారి కెరీర్ మరియు ఆర్థిక విషయాలలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. విజయం సులభంగా రాదు. మీ అసంపూర్ణ పనులు పూర్తి కావు. అయితే మరోవైపు మీరు కొన్ని విషయాలలో గణనీయమైన అవకాశాన్ని పొందవచ్చు. మీ గౌరవం మరియు గౌరవం పెరుగుతాయి. మతపరమైన కార్యకలాపాలలో పాల్గొనే అవకాశం మీకు ఉంటుంది. పాత అప్పులు ఈ రోజు తిరిగి చెల్లించబడవచ్చు. కర్కాటకం. కర్కాటక రాశి వారికి అద్భుతమైన రోజు ఉంటుంది. ఆదాయంలో అకస్మాత్తుగా పెరుగుదల ఉండవచ్చు. ఇది పాత అప్పులను తిరిగి పొందడంలో మీకు సహాయపడుతుంది. కెరీర్ పురోగతికి అవకాశాలు తలెత్తుతాయి. దాని నుండి మీరు ఎంపికలు చేసుకోవాలి. మీరు ఈ రోజు ఇతరులకు సహాయం చేయడానికి కూడా ఎక్కువ ఇష్టపడతారు. ఇది సానుకూల అనుభూతిని కలిగిస్తుంది. ఆర్థిక విషయాల విషయంలో మీరు అదనపు జాగ్రత్త వహించాలి. మీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు మరియు మీ కుటుంబ జీవితంలో సమతుల్యత కాపాడుకుంటారు. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు గతంలో కంటే పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. మీ కృషి మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. ఇంట్లో మరియు వెలుపల బాధ్యతలను నెరవేర్చడానికి ఈ రోజు మంచి రోజు అని నిరూపించబడుతుంది. మీకు గౌరవం లభిస్తూనే ఉంటుంది. ఈ రోజు మీరు మీ డబ్బుతో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అది తప్పు స్థానంలో పెట్టుబడి పెట్టబడవచ్చు. కన్య రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. మీ సుఖాలు మరియు విలాసాలు పెరుగుతాయి. మీ పెద్ద లక్ష్యాలను సాధించడానికి మీకు మంచి అవకాశాలు ఉంటాయి. బంధువులతో సంబంధాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. ప్రమాదకర వ్యాపారాలపై ఆసక్తి చూపడం వల్ల కొన్ని నష్టాలు సంభవించవచ్చు. వ్యాపారంలో నిర్దిష్ట ఫలితాలను చేరుకోవడంలో మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రస్తుతం పాత ప్రణాళికలను విస్తరించవద్దు. ఈ రోజు వైవాహిక జీవితం మంచిగా మరియు సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం క్షీణించవచ్చు. తులారాశి వారికి మంచి రోజు.
వారు శుభవార్త వినవచ్చు. వారు రోజంతా సంతోషంగా ఉంటారు మరియు వారి పని ఉత్సాహంతో నిండి ఉంటుంది. యువకులు ఈ రోజు తమ కెరీర్కు సంబంధించిన కొన్ని శుభవార్తలను వింటారు. ఇది ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగానికి మంచి అవకాశాలు కావచ్చు. అయితే విజయాన్ని సాధించడంలో మీరు తప్పుడు మార్గాన్ని ఎంచుకోకూడదు. ఈ రోజు మీరు ప్రతికూల కార్యకలాపాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఈ రోజు వ్యాపార సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. ప్రేమ సంబంధాలలో మీ భాగస్వామితో కొంత సాన్నిహిత్యం అలాగే ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ రోజు తమను తాము నిరూపించుకోవలసి ఉంటుంది. కొన్ని ప్రాజెక్టులు విజయవంతమవుతాయి, మరికొన్ని నిరాశను ఎదుర్కోవలసి ఉంటుంది. మొత్తం మీద ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మరియు మీరు కష్టమైన పనులను సులభంగా కనుగొంటారు మరియు మీరు మీ శత్రువులపై ఆధిపత్యం చెలాయించటానికి ప్రయత్నిస్తారు. మీ మనస్సు మంచిగా మరియు సానుకూల శక్తితో నిండి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారు ఈ రోజు స్వయంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఈ రోజు కుటుంబ విషయాలు పరిష్కరించబడతాయి. ఇది మీకు చాలా ఉపశమనం ఇస్తుంది. ధనుస్సు రాశి వారికి వారంలో మొదటి రోజు శుభప్రదం. మీరు ప్రభావవంతమైన వ్యక్తిని కలిసే అవకాశముంది. ఉద్యోగంలో మరియు వ్యాపారంలో మంచి ఒప్పందం కుదుర్చుకోవచ్చు. ఈరోజు ఏవైనా పాత వివాదాలు సులభంగా పరిష్కరించబడతాయి. ఏవైనా అపార్థాలను తొలగించుకోవడానికి మీకు మంచి అవకాశం ఉంటుంది. పనిలో మిమ్మల్ని మీరు ఓవర్లోడ్ చేసుకోకుండా ఉండండి. లేకుంటే మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. పనిలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని స్నేహితుల సహాయంతో పూర్తవుతుంది. కుటుంబ సంరక్షణ మరియు మీ జీవిత భాగస్వామితో సామరస్యం చెక్కుచెదరకుండా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు గ్రహ మరియు నక్షత్ర స్థానాలు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది. కొత్త బాధ్యతలను స్వీకరించడానికి మరియు పెద్ద లక్ష్యాలను సాధించడంలో విజయం సాధించడానికి మీకు అవకాశం ఉంటుంది. ఏవైనా కష్టమైన పనులను పరిష్కరించడానికి మీరు సమన్వయంతో పనిచేయాలి. ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, కానీ మీరు మీ కొన్ని లోపాలను మెరుగుపరచుకోవాలి. పెట్టుబడులలో మీరు నష్టాలను చవిచూడవచ్చు. మీ కుటుంబం మరియు కుటుంబంతో అద్భుతమైన సమన్వయాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. మీ భాగస్వామి మీ ప్రేమ జీవితంలో చాలా మద్దతుగా ఉంటారు. మీ ఆరోగ్యం బాగుంటుంది, కానీ మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కుంభరాశి వారికి కొత్తగా ఏదైనా ప్రయత్నించే అవకాశం ఉంటుంది. సాయంత్రం నాటికి మీరు కొన్ని శుభవార్తలు వినవచ్చు. కొత్త ప్రాజెక్ట్లో భాగస్వామ్యం ఏర్పడవచ్చు. అదే సమయంలో మీరు మీ పెరుగుతున్న ఆర్థిక ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు కొత్తగా ఏదైనా ప్రయత్నించే అవకాశం ఉంటుంది. మీరు మీ కృషికి తగిన ప్రతిఫలాలను పొందవచ్చు. మీరు అన్ని రకాల భౌతిక సుఖాలను ఆనందిస్తారు. ఆర్థిక విషయాలతో వ్యవహరించేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీనం మిశ్రమ రోజు. ఆర్థిక విషయాలకు సంబంధించి మీరు చాలా ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఏదైనా కొత్తగా ప్రారంభించే ముందు కొత్త వెంచర్ యొక్క అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవడం మంచిది. ఈరోజు ఏదైనా ముఖ్యమైన విషయాలను ప్రశాంతంగా నిర్వహించడం ఉత్తమం. మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే ఎవరైనా మిమ్మల్ని మోసం చేయవచ్చు. ఈరోజు ప్రేమ విషయాలలో కొన్ని అపార్థాలు ఉండవచ్చు. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిపై మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.